హాయ్ గైస్! ఈ వీడియోలో ఎన్‌మ్యాప్ టూల్ గురించి ఎక్స్‌ప్లోర్ చేద్దాము. బేసికల్లీ ఏంటంటే, ఈ ఎన్‌మ్యాప్ అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్స్ అనమాట. సో, దీన్ని మెయిన్‌గా మనం నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఎన్‌మ్యాప్ టూల్ యూజ్ చేసుకొని మనం లైవ్ హోస్ట్స్ అంటే ఒక నెట్వర్క్‌లో ఉన్న లైవ్ హోస్ట్ ఐ మీన్ ఏ పర్టిక్యులర్ ఐపీలో ఏ మిషన్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఓకేనా? అండ్ పర్టిక్యులర్ మిషన్‌లో ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో, ఆ ఓపెన్ పోర్ట్‌లో ఏదన్నా వల్నరబుల్ సర్వీస్ రన్ అవుతుందా? విత్ వల్నరబుల్ వెర్షన్. ఓకే. అండ్ డిఫరెంట్ అదర్ థింగ్స్‌ని గూడా మనం ఎన్యూమరేట్ చేస్తామనమాట. లైక్ దాని ఆపరేటింగ్ సిస్టమ్ గురించైనా గానీ, ఏదన్నా నోన్ వల్నరబిలిటీస్ మనకేంటంటే ఎన్‌మ్యాప్‌లో ఎన్ఎస్‌సి స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ ఎన్ఎస్‌సి స్క్రిప్ట్స్ యూజ్ చేసుకొని కొన్ని వల్నరబిలిటీస్‌ని డైరెక్ట్‌గా మనం స్కాన్ చేయొచ్చు యూజింగ్ ఎన్‌మ్యాప్ డైరెక్ట్‌లీ. సో, దీస్ ఆర్ ది కపుల్ ఆఫ్ కమాండ్స్. సో, మనం ఖాళీ లినక్స్ ఓపెన్ చేసి అందులో ఎన్‌మ్యాప్ టూల్‌తో ఈ కమాండ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి, సో, ఒక్కొక్క కమాండ్‌తో మనం ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ ఏం జరుగుతుందనేది చూద్దాం. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ఖాళీ లినక్స్. ఖాళీ లినక్స్‌లో మీరు డైరెక్ట్‌గా ఎన్‌మ్యాప్ అనేది బై డిఫాల్ట్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. సో, జస్ట్ సెర్చ్ ఫర్ ఎన్‌మ్యాప్. ఇక్కడేంటంటే మనకి మాన్యువల్ చూపిస్తుందనమాట. ఏ ఏ కమాండ్స్ యూజ్ చేయొచ్చు, ఏ ఏ కమాండ్స్‌తో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్యూమరేట్ చేయొచ్చు అని. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రియల్ టార్గెట్‌ని తీసుకొని ఎప్పుడు మనం ఎన్‌మ్యాప్ ఎక్స్‌ప్లోర్ అవ్వాలనమాట. అప్పుడే మనకు తెలుస్తుంది క్లియర్‌గా. సో, నేను దీనికి ఏం చేస్తున్నానంటే మన లోకల్ హోస్ట్‌లో ఉన్న మెషిన్ కాకుండా ఏదన్నా పబ్లికల్లీ ఫేసింగ్ వల్నరబుల్ అప్లికేషన్ తీసుకుందాం. బికాస్ వి షుడ్ నాట్ రన్ ఎనీ స్కాన్స్ ఆన్ ఎనీ ఆఫ్ ది డొమైన్స్. ఓకే. సో, రియల్ టైమ్‌లో పనిచేసే వాటి మీద సో, వి షుడ్ నాట్ రన్ ఎనీ స్కాన్స్ వితౌట్ ది కన్సెంట్. ఓకే. అంటే ఇక్కడేంటంటే, ఈ స్కాన్స్ ద్వారా మనం ఎటువంటి అటాక్స్ చేయట్లేదు. బట్ ఏంటంటే, కొన్ని కొన్ని స్కాన్స్ మీరు రన్ చేసినప్పుడు ఏంటంటే, సో, వాళ్ళ ఐడీఎస్, ఐపీఎస్‌లో క్యాప్చర్ అవుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ. సో, కాబట్టి సెన్సిటివ్ అప్లికేషన్స్ ఓకే. గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్స్ బెటర్ నాట్ టు స్కాన్. ఓకే. బట్ దేర్ ఈస్ నో హార్మ్. ఐ మీన్ వాటి మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందనేది కాదనమాట. ఓకే. మనం ఏంటంటే, దీన్ని ఒక రియల్ టైమ్ అండర్‌స్టాండింగ్‌తో మనం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం కాబట్టి, ఏదైనా పబ్లిక్‌లీ హోస్టెడ్ వల్నరబుల్ అప్లికేషన్ నేను తీసుకుంటున్నాను. సో, మనకేంటంటే వల్న్‌వెబ్ డాట్ కామ్ అని ఉంటుంది. సో, ఈ వల్న్‌వెబ్ డాట్ కామ్ అనేది ఒక వల్నరబుల్ అప్లికేషన్ అనమాట. లెట్స్ ట్రై టు రన్ ఎన్‌మ్యాప్ స్కాన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ వల్నరబుల్ డాట్ కామ్. సో, ఎన్‌మ్యాప్ వల్న్‌వెబ్ డాట్ కామ్. ఓకే. నేను డైరెక్ట్ డొమైన్ ఇస్తున్నాను. జస్ట్ ఏంటంటే నేను ఎటువంటి స్పెసిఫిక్ ఎన్యూమరేషన్ చేయట్లేదు. డైరెక్ట్‌గా ఎన్‌మ్యాప్ స్కాన్ చేస్తున్నాను. సో, ఎన్‌మ్యాప్‌లో ఏంటంటే మనం స్కాన్ చేసేటప్పుడు మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సినప్పుడు ఏంటంటే పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి. ఓకే. ఇందాక మనం స్లైడ్‌లో చూసాం గదా! సో, మనం ఓఎస్ ఎన్యూమరేట్ చేయాలన్నా, ఏదన్నా పర్టిక్యులర్ పోర్ట్స్ ఎన్యూమరేట్ చేయాలన్నా, లేకపోతే యూడీపీ, టీసీపీ సెపరేట్ పోర్ట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. అవి ఎన్యూమరేట్ చేయాలన్నా గానీ అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలన్నమాట. సో, మోర్ అట్రిబ్యూట్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కూడా అవైలబుల్‌గా ఉంది. దీన్ని కూడా మీరు ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు. సో, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ డీప్ ఇంటూ ది ఎన్‌మ్యాప్. ఓకే. బట్ ఏదైతే మనం పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ ఆర్ కమాండ్స్ యూజ్ చేస్తామో ఈ స్పెసిఫిక్ వీడియోలో so that are most essential for web application penetration testing. But if you feel you want to explore more, you can check out all these specific attributes. సో ఇక్కడ చూస్తే మనకి 80 పోర్ట్ 80 ఓపెన్ అయ్యి ఉంది టీసీపీ పోర్ట్. సో ఏంటంటే దీన్ని మనం ఎలా రీడ్ చేయాలి అంటే సో ఇక్కడంతా ఒక జనరిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఏంటంటే దాని పర్టిక్యులర్ ఐపీ ఏంటి? దానికి ఏదన్నా హోస్ట్ నేమ్ అటాచ్ అయ్యిందా? ఓకే. ఏదన్నా పోర్ట్స్ ఫిల్టర్డ్ ఉన్నాయా? అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఆఫ్టర్ థాట్ మనకేంటంటే మెయిన్ ఇది రిజల్ట్స్ అనమాట. సో, ఇక్కడేంటి మనకి పోర్ట్ నంబరు, దాని స్టేట్, సర్వీస్ ఉంటుంది. దాంతో పాటు వెర్షన్ గూడా ఉంటుందనమాట. ఎందుకు రావట్లేదంటే, మన స్పెసిఫిక్ కమాండ్ ఆర్ అట్రిబ్యూట్ యూజ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడేంటి పోర్ట్ 80 సో, ఓపెన్ అయ్యి ఉంది. దీనిలో హెచ్‌టిటిపి సర్వీస్ రన్ అవుతుందనమాట. సో, హెచ్‌టిటిపి సర్వీస్ ఈస్ బేసికల్లీ యువర్ వెబ్ సర్వర్. అంటే అక్కడొక వెబ్ సర్వర్ ఉంది. సో, ఇప్పుడేం చేద్దామంటే, ఈ పోర్ట్ 80లో ఉన్న హెచ్‌టిటిపి బేసిక్‌గా వాళ్ళు ఏ వెర్షన్ వాడుతున్నారు? ఓకే. ఎటువంటి ప్రొడక్ట్ వాడుతున్నారు అనేది తెలుసుకుందాం. లైక్ అపాచియా, ఎంజినిక్సా ఆర్ ఐఏఎస్ సర్వర్ అని చెప్పి మనం డీటెయిల్‌గా తెలుసుకోవాలి. దానికేంటంటే కమాండ్ ఎన్‌మ్యాప్ స్మాల్ ఎస్ క్యాపిటల్ వి. సో, ఇవి కేస్ సెన్సిటివ్ కాబట్టి పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ ఏదైతే స్మాల్ ఉందో అది స్మాల్‌గా, క్యాపిటల్ ఉంది క్యాపిటల్‌గా మనం డిక్లేర్ చేయాలి ఇక్కడ. సో, వల్న్‌వెబ్ డాట్ కామ్ మళ్ళీ రన్ చేద్దాం స్కాన్. ఇప్పుడేంటంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్‌ని ఐ మీన్ ఐడెంటిఫై చేస్తుందనమాట. ఐడెంటిఫై చేసి మనకి డిస్‌ప్లే చేస్తుంది. బేసిక్‌గా దీన్నేమంటారంటే ఎస్‌వి సర్వీస్ వెర్షన్ డిటెక్షన్. ఎస్‌వి స్టాండ్స్ ఫర్. బేసిక్‌గా ఇందులో ఏం చేస్తున్నామంటే పర్టిక్యులర్ పోర్ట్‌లో ఒక హెచ్‌టిటిపి సర్వర్ రన్ అవుతుంది. బేసికల్లీ వెబ్ సర్వర్.
అది ఎటువంటి సాఫ్ట్‌వేర్ వాళ్ళు యూజ్ చేశారు అండ్ దాని వెర్షన్ ఏంటో తెలుసుకుంటున్నాం అనమాట. సో, ఈ వెర్షన్ మనకు తెలిసాక దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం సీవీఈ డీటెయిల్స్‌లో గానీ, ఎక్స్‌ప్లాయిట్ డీబీలో గానీ, దానికేదన్నా నోన్ వల్నరబిలిటీస్ ఉన్నాయా అని సెర్చ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, మనకిక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. యూ కెన్ సీ. సో, ఎంజినిక్స్ 1.19.19 ఐ మీన్ 1.19.0. సో, ఇప్పుడు కరెంట్ వెర్షన్ చెక్ చేద్దాం బేసిక్‌గా. ఎంజినిక్స్ లేటెస్ట్ అప్డేట్. కరెంట్‌లీ ఇట్ ఈస్ 1.27.3. ప్రెజెంట్ మన దగ్గరున్న అంటే ఆ పర్టిక్యులర్ సర్వర్‌లో రన్ అవుతున్న వెర్షన్ వచ్చేసేసి చాలా ఓల్డ్‌ది. కాబట్టి దేర్ ఈస్ హై ఛాన్సెస్ ఇట్ మే హావ్ సమ్ నోన్ వల్నరబిలిటీ. సో, దాని గురించి ఏం సెర్చ్ చేస్తామంటే ఎంజినిక్స్ 1.19.0. ఓకే. సో, 119.0 చూస్తే ఇక్కడ మనకి సజెషన్స్ ఆల్రెడీ వస్తున్నాయి. వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌ప్లాయిట్స్. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ కొన్ని మనకేంటంటే స్నీక్ ఉంటుంది బేసిక్‌గా. స్నీక్ ఏంటంటే స్నీక్ ఒకటి సీవీఈ డీటెయిల్స్, స్నీక్ ఓకే. నెక్స్ట్ సీవీఈ డీటెయిల్స్ అండ్ ఎన్‌విడి. సో, వీటిలో ఏంటంటే దానికేదన్నా రిలేటెడ్ వల్నరబిలిటీ ఆర్ ఎక్స్‌ప్లాయిట్ ఉంటే మనకి సజెస్ట్ చేస్తాయన్నమాట. ఓకే. ఇక్కడ చూడొచ్చు మనం ఎక్స్‌పోజర్ ఆఫ్ రిసోర్సెస్ టు రాంగ్ స్పియర్. ఓకే. అండ్ ఇంట్రొడ్యూస్డ్ త్రూ ఓకే. 1.19.0. సో, ఆ వెర్షన్ నుంచి ఈ పర్టిక్యులర్ వల్నరబిలిటీ అనేది ఉంది. ఓకే. సో, మనం ఏం చేయొచ్చంటే ఎక్స్‌ప్లాయిట్ డీబీ ఉంటుంది బేసిక్‌గా. ఐ విల్ జస్ట్ ఓపెన్ ఇట్ అప్. సో, ఈ ఎక్స్‌ప్లాయిట్ డీబీలో మనం ఆ వెర్షన్ నంబరు, ఆ ప్రొడక్ట్ నేమ్ ఇస్తే దానికేదన్నా రిలేటెడ్ ఎక్స్‌ప్లాయిట్. సో, ఎక్స్‌ప్లాయిట్ అంటే మనం బిగినింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసాం గదా! ఈ ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్‌ప్లాయిట్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ అనమాట. ఈ కోడ్ యూజ్ చేసుకొని ఆ వల్నరబిలిటీ మీద మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో, వల్నరబిలిటీస్ అన్నిటికి మన కస్టమ్ స్క్రిప్ట్స్ ఐ మీన్ ఎక్స్‌ప్లాయిట్స్ రాయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ డేటాబేస్ కొన్ని కొన్ని పర్టిక్యులర్ డేటాబేసెస్‌లో మనకి దానికి సంబంధించిన ఎక్స్‌ప్లాయిట్స్ ఉంటే అవి యూజ్ చేసుకొని కూడా మనం పర్టిక్యులర్ మిషన్ మనం కాంప్రమైజ్ చేయొచ్చు. ఓకే. దట్స్ ఇట్. లెట్స్ గెట్ బ్యాక్ అగైన్. సో, ఆ విధంగా మన సర్వీస్ వెర్షన్ ఎందుకు డిటెక్ట్ చేస్తాం అనేది మీకు చాలా డీటెయిల్‌గా చెప్పాను అందుకనే. సో, ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రతి కమాండ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తేనే పెన్ టెస్టింగ్ రోల్‌లో ఉన్నప్పుడు పర్టిక్యులర్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ఏ కేసెస్‌లో యూజ్ చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం రియల్ టైమ్ టార్గెట్స్ మీద పెనిట్రేషన్ టెస్టింగ్ చేస్తాం కాబట్టి యాస్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. సో, వి షుడ్ బి వెరీ కాన్షియస్ అనమాట. ఏ పర్టిక్యులర్ కమాండ్ యూజ్ చేయాలి అని చెప్పి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓఎస్ ఎన్యూమరేషన్. సో, పర్టిక్యులర్ టార్గెట్ ఏ ఓఎస్ మీద రన్ అవుతుంది. అగైన్ సో, ఇది కూడా ఎందుకు డిటెక్ట్ చేస్తున్నాం అంటే మనం ఆ పర్టిక్యులర్ ఓఎస్‌లో కూడా ఏదైనా నోన్ వల్నరబిలిటీస్ ఉండొచ్చు. సో, పర్టిక్యులర్ లినక్స్ అయితే లినక్స్‌లో ఫ్లేవర్ ఏంటి? దాని వెర్షన్ ఏంటి? ఓకే. అండ్ కర్నెల్ వెర్షన్ ఇవి తెలిస్తే ఏంటంటే సో, అగైన్ మనం ఎక్స్‌ప్లాయిట్ డీబీలో సెర్చ్ చేసి ఏదైనా నోన్ వల్నరబిలిటీస్ ఉంటే ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చనమాట. కమాండ్ ఈస్ ఎన్మాప్ హైఫెన్ క్యాపిటల్ ఓ. ఓకే. సో, ఇట్ ఈస్ ఫర్ ఓఎస్ ఎన్యూమరేషన్. ఐయామ్ జస్ట్ కాపీయింగ్ దిస్. ఫిట్టింగ్ రిక్వైర్స్ రూట్ ప్రివిలేజెస్. ఓకే. మనం ఖాళీ యూజర్‌తో లాగిన్ అయితే ఇదే ఇష్యూస్. సో, మీరేంటంటే యూ కెన్ రీసెట్ ది రూట్ పాస్వర్డ్. ఓకే. బై డిఫాల్ట్ మనకు ఐడియా ఉండదు కాబట్టి ఖాళీలో. సో, రూట్ పాస్వర్డ్ దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. రూట్ పాస్వర్డ్‌ని మీరు రీసెట్ చేసుకొని ఖాళీగా లాగిన్ అయ్యి, తర్వాత నుంచి మీరు రూట్ యూజ్ చేసుకొని కూడా ఈ టూల్స్ అనేవి ట్రై చేయొచ్చు. సుడో మ్యాప్ చేంజ్ చేద్దామంటే అప్ యారో యూజ్ చేసుకొని బెటర్. ఇక్కడ సుడో ఇద్దాము. ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్. జస్ట్ హిట్ ఖాళీ. యూజర్ నేమ్ ఖాళీ, పాస్వర్డ్ కాదు. డూయింగ్ అన్ ఓఎస్ ఎన్యూమరేషన్. సమ్‌టైమ్స్ ఇట్ మే టేక్ టైమ్. ఓకే. సో, ఇది ఏం చేస్తుందంటే బేసిక్‌గా పర్టిక్యులర్ వెబ్ సర్వర్‌కి రిక్వెస్ట్ చేసి, సో, అందులో నుంచి వచ్చిన ఫింగర్ ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్‌తో, ఎన్యూమరేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో ఓఎస్‌ని డిటెక్ట్ చేస్తుందనమాట. అది ఏం ఓఎస్ బేసిక్‌గా ఈస్ ఇట్ విండోస్ సర్వర్ ఆర్ ఈస్ ఇట్ లినక్స్ సర్వర్? ఈస్ ఇట్ మ్యాక్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్ట్ చేసి దానిలో వెర్షన్ ఏంటనేది కూడా డీటెయిల్‌గా చూస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనం ఇది కామన్ ఇన్ఫర్మేషన్, పోర్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వార్నింగ్ ఓఎస్ క్యాన్ రిజల్ట్స్ మేబీ ఓకే. అంటే అన్‌రిలయబుల్ అంటే నాట్ కంప్లీట్‌లీ కన్ఫర్మ్డ్ అని కాదని చెప్తుంది. డివైస్ టైప్ బ్రిడ్జ్ జనరల్ పర్పస్ రన్నింగ్ జస్ట్ గెస్సింగ్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్. ఓకే. ఒరాకిల్ వర్చువల్ బాక్స్‌లో రన్ అవుతుందని చెప్తుంది. ఓకే. ఓఎస్‌సిపి, ఒరాకిల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ లేదు. మేబీ ఇట్ ఈస్ అనేబుల్ టు డిటెక్ట్ ది ఓఎస్. బట్ ఏంటంటే కొన్ని టార్గెట్స్ మీద మనం చేసినప్పుడు ఓఎస్ స్కాన్ చూపిస్తుంది. లినక్స్ కెర్నల్ ఆర్ ఫ్లేవర్ దాని వెర్షన్ ఏదన్నా చూపిస్తుందనమాట. సో, మీరెవరైనా హ్యాక్ ది బాక్స్, ట్రై హ్యాక్ మీ లేకపోతే ఓఎస్‌సిపి రిలేటెడ్
మీరు ఆల్రెడీ చేసుంటే యూ విల్ డెఫినెట్‌లీ హావ్ ఎన్ ఐడియా. సో, ఏంటి అని చెప్పేసేసి రైట్? సో, బట్ ఫర్ న్యూ పీపుల్ సో, ఈ ఇన్ఫర్మేషన్‌తో మనం ఏం చేస్తామంటే, ఆ పర్టిక్యులర్ ఓఎస్‌లో ఏదన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయో తెలుసుకొని ఎక్స్‌ప్లోర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అగ్రెసివ్ స్కాన్. ఇదేంటంటే కంప్లీట్ ప్యాకెట్స్ పంపిస్తూనే ఉంటుందనమాట. కంప్లీట్ డిటెక్షన్ చేస్తూనే ఉంటుంది. ఈ స్కాన్ ఈస్ నాట్ రికమెండెడ్ అంటే మనం ఏదన్నా పర్టిక్యులర్ టార్గెట్ మీద స్కాన్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ దే డోంట్ వాంట్ టు నో దట్ వి ఆర్ డూయింగ్ ఎన్ పీసీపీ స్కాన్, యూడీపీ స్కాన్ ఇలాంటివి తెలియకూడదు అంటే ఇది యూజ్ చేయకూడదనమాట. దిస్ ఈజ్ అగ్రెసివ్ స్కాన్. ఇది కంప్లీట్స్ టు అండ్ ఫ్రో ప్యాకెట్స్ పంపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి స్టెల్తీనెస్ ఉండదు. హైఫెన్ ఏ స్టాండ్స్ ఫర్ అగ్రెసివ్. ఇదేంటంటే ఇట్ విల్ ట్రై టు డిటెక్ట్ ఆల్ ద థింగ్స్. ఓఎస్ వెర్షన్, పోర్ట్ నంబర్, ఓపెన్ పోర్ట్స్, సర్వీసెస్, సర్వీస్ వెర్షన్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తుందనమాట హైఫెన్ ఏ. హైఫెన్ ఏ వీ కెన్ ఆల్సో రిఫర్ ఇట్ యాస్ ఆల్. ఓకే. వ్యూ ది vulnerweb.com. It's running. So aggressive scan will take time because it is going to enumerate so many things. సో ఓఎస్ వెర్షన్ గానీ, సర్వీస్ వెర్షన్ పర్టిక్యులర్ పోర్ట్ ఓపెన్ ఏది ఓపెన్ అయ్యి ఉంది. దానిలో ఎటువంటి సర్వీస్ రన్ అవుతుందని వెర్షన్ ఏంటి. ఓకే. అండ్ కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇట్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. ఇట్ విల్ టేక్ టైమ్. సో లెట్ ఇట్ రన్. సో ఐల్ జస్ట్ స్కిప్ దిస్ వీడియో, స్కిప్ దిస్ పార్ట్ అండ్ స్కాన్ రిజల్ట్ కంప్లీట్ అయ్యాక అగ్రెసివ్ స్కాన్‌ది ఐ విల్ రెజ్యూమ్ అగైన్. సో, అగ్రెసివ్ స్కాన్ రిజల్ట్స్ వచ్చాయి. సో, ఇక్కడ చూస్తే మనం ఎస్‌వి గానీ, హైఫెన్ ఓ గానీ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ ఏం మెన్షన్ చేయలేదు. బట్ మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పోర్ట్, వెర్షన్ అండ్ సో, ఇట్ ఈస్ అనేబుల్ టు ఫెచ్ ఓఎస్ రిలేటెడ్ డీటెయిల్స్. సో, అందుకని అది చూపించట్లేదు. బట్ అగ్రెసివ్ స్కాన్ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఫెచ్ చేసేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఆన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెల్త్ స్కాన్. సో, అగ్రెసివ్ స్కాన్‌కి ఆపోజిట్ స్టెల్త్ స్కాన్ అనమాట. సో, మనం పర్టిక్యులర్ హోస్ట్ ఓకే. అది వెబ్ సర్వర్, ఒక డేటాబేస్ అవ్వని, ఒక రౌటర్ అవ్వని, ఓకే. ఒక ఫైర్‌వాల్ అవ్వని, ఇలాంటి నెట్వర్క్ డివైసెస్ మీద ఎన్‌మ్యాప్ స్కాన్ చేస్తున్నప్పుడు వి షుడ్ నాట్ గెట్ కాట్. అంటే అవతల పక్కన పర్సన్‌కి తెలియకూడదనమాట. అంటే మనం వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ ఓవర్ హియర్ ఈస్ వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు నో పర్టిక్యులర్ ఐపీ ఎనీ సర్వీస్ ఈస్ రన్నింగ్, ఎనీ డివైస్ యాక్టివ్ అన్నదని తెలుసుకోవడానికి మనం స్టెల్త్ స్కాన్ చేస్తాం. సో, ఇది రెడ్ టీమింగ్‌లో యూజ్ చేస్తారనమాట బేసిక్‌గా. ఓకే. యూజ్ స్టెల్త్ స్కాన్, ఎన్‌మ్యాప్ హైఫెన్ స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్ స్టెల్త్ స్కాన్‌కి అండ్ విల్ గివ్ a టార్గెట్. ప్రివిలేజెస్ అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ప్రివిలేజెస్. ఐయామ్ జస్ట్ గివింగ్ సుడో. ఓకే. ఇట్స్ రన్నింగ్. సో, ఈ స్టెల్త్ స్కాన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మనం తెలుసుకుంటే ఏంటంటే, త్రీ వే హ్యాండ్‌షేక్ గురించి ఐడియా ఉండుండాలి. సో, ఓఎస్ఐ లేయర్, టీసీపీ, ఐపీ ఈ లేయర్స్‌లో మనం త్రీ వే హ్యాండ్‌షేక్ గురించి డిస్కస్ చేస్తాము. సో, ఏంటంటే త్రీ వే హ్యాండ్‌షేక్‌లో 3 టైమ్స్ ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుతుందనమాట. క్లయింట్‌కి, సర్వర్‌కి. దాన్ని సినాక్ అండ్ యాక్ అక్నాలెడ్జ్‌మెంట్. ఓకే. ఎస్ ఫర్ సింక్రనైజేషన్, సింక్రనైజేషన్ విత్ అక్నాలెడ్జ్‌మెంట్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. ఓకే. ఒక 3 స్టెప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ 3 స్టెప్స్ ఆఫ్ కమ్యూనికేషన్‌నే మనం త్రీ వే హ్యాండ్‌షేక్ అంటాము. ఒక క్లయింట్‌కి ఆర్ ఒక సర్వర్‌కి ఒక క్లయింట్‌కి, ఒక సర్వర్‌కి మధ్య ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఈ త్రీ వే హ్యాండ్‌షేక్ జరగాలి. ఓకే. దీన్ని రిలయబుల్ కమ్యూనికేషన్ గూడా అంటారు నెట్వర్కింగ్‌లో. ఈ త్రీ వే జరుగుతున్నప్పుడే ఆ పర్టిక్యులర్ 2 సిస్టమ్స్ టుగెదర్ కనెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని స్టెల్త్ స్కాన్ చేస్తున్నాం. పర్టిక్యులర్ సర్వర్‌కి మనం సిన్ ఫ్లాగే పంపిస్తున్నాం అనమాట. సో, మనం సిన్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్లాగ్ గాని, అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్లాగ్ గాని మనం రిసీవ్ చేసుకోవట్లేదు, మనం పంపించట్లేదు. సో, దీని ద్వారా ఏంటంటే, అవతల మెషిన్ యాక్టివ్‌గా ఉందా లేదా అనేది మనం చూస్తున్నాం. ఈస్ దట్ ఈస్ దేర్ ఎనీ డివైస్ రన్నింగ్ ఆన్ దిస్ స్పెసిఫిక్ ఐపీ అడ్రెస్? ఓకే. అండ్ అక్కడ ఏదన్నా పర్టిక్యులర్ సర్వీస్ ఏదైనా రన్ అవుతుందని జస్ట్ బేసిక్ లెవెల్ ఎన్యూమరేషన్ చేయడానికి ఇది వాడతారు. మోస్ట్‌లీ ఏంటంటే పర్టిక్యులర్ నెట్వర్క్‌లో ఐడీఎస్, ఐపీఎస్ ఎనీ ఫైర్‌వాల్స్ ఉన్నప్పుడు మన పర్టిక్యులర్ అటెంప్ట్ డిటెక్ట్ అవ్వకూడదు, ఐడెంటిఫై అవ్వకూడదు అంటే స్టెల్త్ స్కాన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఎస్‌సి స్క్రిప్ట్స్. సో, ఈ ఎన్ఎస్‌సి స్క్రిప్ట్స్ ఏంటంటే దీస్ ఆర్ కస్టమ్ స్క్రిప్ట్స్ అనమాట. సో, ఎన్‌మ్యాప్‌లో ఏంటంటే చాలా కస్టమ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. మనం కొన్ని వల్నరబిలిటీ అనాలిసిస్ చేయడానికి ఆర్ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడానికి. సో, ఇవి యూజ్ చేసుకొని పర్టిక్యులర్ టార్గెట్‌లో ఏదన్నా నోన్ వల్నరబిలిటీ ఉందనేది ఆటోమేటిక్‌గా అంటే ఎటువంటి వల్నరబిలిటీ స్కానర్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఎన్‌మ్యాప్‌తోనే మనం స్కాన్ చేయొచ్చనమాట. సో, లెట్స్ ట్రై టు యూజ్ సమ్ ఎన్ఎస్‌సి స్క్రిప్ట్స్. సో, ఐ విల్ సే ఎన్‌మ్యాప్ హైఫెన్, హైఫెన్. సో, 2 టైమ్స్ స్క్రిప్ట్ అని ఉంటుంది మనకి. అండ్ సో, చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి. నేను అన్‌మ్యాప్ స్క్రిప్ట్స్ రిలేటెడ్ ఒక రిసోర్స్ మీకు
డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. సో, ఐ విల్ జస్ట్ యూజ్ హెచ్‌టిటిపి సో, ఇట్ విల్ ఎన్యూమరేట్ హెచ్‌టిటిపి మెథడ్స్ అవైలబుల్ ఫర్ ద పర్టిక్యులర్ టార్గెట్. హెచ్‌టిటిపి మెథడ్స్ కూడా ఒక బేసిక్ వీడియో మనం చేసాము. సో, ఇఫ్ యూ మిస్డ్ ఇట్ జస్ట్ ఒకసారి అది చూడండి. సో, హెచ్‌టిటిపి అండ్ అగైన్ టార్గెట్ యువర్ డొమైన్ నేమ్. So whatever nmaps can we do? So either we can use domain name or the particular host name or IP address. ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. థింక్ హోస్ట్ నేమ్ డజంట్ వర్క్. ఓన్లీ ఐపీ అడ్రస్ అండ్ డొమైన్ నేమ్ బేసికల్లీ. పర్టిక్యులర్ స్క్రిప్ట్. సో చాలా స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట మనకి. Log4j రిలేటెడ్ గానీ, సాంబా సర్వర్ ఉంటుంది. కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటికి మనం డైరెక్ట్‌గా ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్ స్కాన్ చేసేయొచ్చన్నమాట. So we don't require any other vulnerability scanners in that place. It will take little time. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే నాట్ టు మేక్ దిస్ వీడియో లెంతీ నేనేంటంటే కొన్ని థింగ్స్ డైరెక్ట్‌గా ఎలాబరేట్ చేస్తాను. సో మనకేంటంటే నెక్స్ట్ హైఫెన్ స్మాల్ ఎస్ క్యాపిటల్ టీ ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ టీసీపీ స్కానింగ్. పర్టిక్యులర్ టీసీపీ పోర్ట్స్ ఏమైనా స్కాన్ చేయాలంటే వీ కెన్ యూజ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూడీపీ స్కాన్ కూడా హైఫెన్ స్మాల్ ఎస్ క్యాపిటల్ యూ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం యూడీపీ స్కాన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేంటంటే స్పెసిఫిక్ పోర్ట్స్‌ని కూడా మనం స్కాన్ చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్ ఐపీ రేంజ్‌ని, స్పెసిఫిక్ ఐపీ సబ్‌నెట్‌ని కూడా మనం స్కాన్ చేయొచ్చు. సో ఉన్న స్లైడ్‌లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. జస్ట్ హావ్ ఎ లుక్. నాట్ టు మేక్ దిస్ వీడియో టూ మచ్ లెంతీ ఐయామ్ ట్రైయింగ్ టు కట్ డౌన్ హియర్. నెక్స్ట్ వచ్చేసి మనం విల్ యూజ్ వన్ లాస్ట్ కమాండ్ -sn. ఓకే. సో లెట్ దిస్ స్కాన్ గెట్ కంప్లీటెడ్ ఫస్ట్. సో -sn అనేది కూడా ఏంటంటే ఇట్స్ లైక్ ఎ పింగ్ స్కాన్ అనమాట. ఆ పర్టిక్యులర్ హోస్ట్ అనేది అప్ అండ్ రన్నింగ్ ఉందా లేదా అంతే, మనం అంతకుమించి ఏం చూడము. పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం గానీ, సర్వీసెస్ గ్యాదర్ గానీ ఏం చేయమనమాట. జస్ట్ ఈజ్ ఇట్ రన్నింగ్ ఆర్ నాట్ అని చెప్పేసి -sn యూజ్ చేసుకొని స్కాన్ చేస్తాము. ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఐయామ్ జస్ట్ కీపింగ్ దిస్ వన్. ట్రై విత్ లాస్ట్ కమాండ్ nmap -sn అండ్ లెట్స్ యూజ్ ది టార్గెట్. సో ఎస్ఎన్ యాక్చువల్లీ ఏంటంటే ఓకే హోస్ట్ ఈజ్ అప్. యెస్, ఇట్ సేస్ హోస్ట్ ఈజ్ అప్. దెన్ అట్రిబ్యూట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే వి హావ్ ఎన్ ఐపీ రేంజ్. లెట్స్ సే 192.168.2.1 దగ్గర నుంచి 100 దాకా 2.100 దాకా ఒక రేంజ్ ఉంది. అంటే ఒక 100 డివైసెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 100 డివైసెస్ ఐ మీన్ 100 ఐపీ అడ్రస్ రేంజ్‌లో ఎన్ని యాక్టివ్ మిషన్స్ ఉన్నాయి అని చెప్పి స్కాన్ చేయడానికి వెరీ సింపుల్ స్కాన్ చేయడానికి -sn యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ పింగ్ స్కాన్. సో ఆ రేంజ్ మొత్తం స్కాన్ చేసి ఎన్ని హోస్ట్‌లు అప్ ఉన్నాయి అనేది చూపిస్తుందన్నమాట త్రూ ఐపీ అడ్రస్. ఏ ఐపీ అడ్రస్ యాక్టివ్ ఉందనేది మనకి చూపిస్తుంది. సో దట్స్ అబౌట్ ఎన్‌మ్యాప్. చాలా కమాండ్స్ ఉన్నాయి. జస్ట్ వి కెన్ యూజ్ ఎన్‌మ్యాప్ హెల్ప్ అని యూజ్ చేస్తే ఖాళీ లినక్స్‌లో ఇట్ విల్ షో ఆల్ ది ఎన్‌మ్యాప్ కమాండ్స్ అండ్ అట్రిబ్యూట్స్. దాని పర్పస్ కూడా చూపిస్తుంది. ఇఫ్ యూ ఆర్ బిగినర్ సో ఐ డోంట్ రికమెండ్ యూ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అంత డీటెయిల్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇఫ్ యూ వాంటెడ్ టు నో యూ కెన్ నో. But whatever we discussed as of now, particular commands or attributes, these are good enough for web application penetration testing. Thank you. Thank you for watching.